నవరత్నాలు కాదు, ఒకనాటి నవరత్నాలు కాదు. చూచో మాకు మాత్రం తాగేదానికి మాత్రం ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క కంపెనీ, ఒక ఎమ్మెల్యేకి ఒక కంపెనీ, అవి మాత్రం రంగు కలిపితేదని మా నిత్యం చేసి 100 మంది చచ్చిపోడారా, 100 మంది చచ్చిపోడారు జవానికి. ఏడ మేము చెప్పుకోవాలా? మధ్య చచ్చిపోయేది నరాలు నిప్పులో, మెడ నిప్పులో, అదేమంటే కిడ్నీలు ట్రబులో, అన్ని విధాలు చేపిస్తున్నాడు. ముందు ఇచ్చా ఆ రోజు ఏం కూర్చాడు, ముందు తీసేస్తా బార్లకి ఇస్తా అన్నాడు. ఇవాళ ఓడల్లో పెట్టి చేపలు మాంసం డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళని ఆ మాంసం చేపలు బ్యాంక్ చేపలు అమ్మిస్తున్నాడు. అంటే అతను మంత్రి అంటే మంత్రి అని అడుగుతున్నా. ఆ సీఎం ఏం చెప్పాడు ఆ రోజు, అన్ని తీసేస్తా అన్నాడు. ఇవాళ చేపలు అమ్మిస్తున్నాడా? ఆ సీఎంకి బుద్ధిలే? బుద్ధి లేదంట ఈ పని చేయటం. నేను తాగా గబ్బుది కదా, గబ్బు ముందు తాగా, గబ్బు ముందు చచ్చిపోతుంటా. నాకు కూడా ఎంత నిప్పులు అమ్మ సింహపల్లిలో ఉండేది నేను, అట్టాడిది నిప్పులు వచ్చేసాడు నాకు ఈ పాపిస్ట్ ముందు తాగి. దేనికయ్యా ఈ పని చేయడం మమ్మల్ని? దేనికి ఈ పని చేయడం మమ్మల్ని? ఎంతమంది చచ్చిపోడారా, ఎంతమంది చచ్చిపోడారా? ఎవరన్నా అమ్మిస్తారంటే డిగ్రీ ఎంబీఏ చదివిన వాళ్ళని బ్యాంక్ షాపుల్లో అమ్మిస్తారా అని అడుగుతున్నది. చేపలు అమ్మిస్తారా, మాంసం అమ్మిస్తారా? ఇది ఏమన్నా ముఖ్యమంత్రిగా తగువైన పని ఇదా? ఇది రౌడీ రాజ్యం కానీ ఏమైనా ప్రజారాజ్యం ఇదా? మీరు ఏదైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. కేసులు సాయంత్రానికి పోలీసులు పంపిస్తాడు. ఒకటి ఎస్ఐ, ఒక డక్కి, ఎస్ఐ, ఆయన వచ్చి మా మీద కేసులు. మరి ఈ విధంగా మాట్లాడుతున్నాం, మళ్ళీ వస్తాం. దాన్ని మేము కూడా తెగించేసాను. రెడీ చంద్రమోహన్ చెప్పాడు, చచ్చే కానీ ఇంకొక పోతా ఇబ్బంది లేదు. ఇక మాత్రం పోలీస్ స్టేషన్ కాడ మంచాలు వేసి కూర్చోటమే, ఇక వదిలేదులే. యార్దాకా చేస్తారు. ఎట్టెట్నో మా బాధలు చెప్పినాం, మా మరాలకు ఇచ్చేవాడు లేడు. ఏం చేస్తావు? అందువల్ల దయచేసి మీరు శుద్ధంగా రాసి మాకు న్యాయం చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా.